మీరు భయపడకండి, మాకు సహకరించండి. చక్కగా మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, వాళ్ళు ధైర్యం చెప్పాలి. మీకు ఎప్పుడు తెలీదు అంటే అది మీకు తెలియదు అంతే. తమ్ముడు కెమికల్ టన్నులు వస్తే పట్టుకుంటారు తమ్ముడు. 10 కేలు బ్యాగులు ఎవరో పట్టుకోడు. ఇప్పుడు ఎంతమంది అలా పడిపోవడానికి ఊరికే పడిపోతుంది. ఒకడు పడిపోయాడు అనుకో ఓకే డన్, ఇద్దరు పడిపోయారు అనుకో డన్, ముగ్గురు పడిపోయారు అనుకో డన్. నాకు 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అంటే అసలు యాక్చువల్గా ఆ లోడ్ దించిన వాళ్ళందరికీ చెక్ చేయాలి. శ్రావణ్ షిప్పింగ్ లో నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 3 years నుంచి చేస్తాను. మీ పేరు? ప్రసాద్. కెమికల్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా? కెమికల్ ట్యాంకర్స్ ఉంటాయా? ట్యాంకర్స్ అంటే మీకు తెలిసి ట్యాంకర్స్ లో ఎలాగా బ్యాగ్లో ట్యాంకర్స్ అయితే మరి ఎందుకు ఎంతమంది 5గురు అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు? అది మనకి తెలియదు అన్న. అది నాకు ఒకసారి సార్ అంటే మన దగ్గరలో ఉంటాం, అందరూ దూరంలో ఉంటారు, మేము దగ్గరలో ఉంటాం. ఈ ఇన్సిడెంట్ అనేది మన మునగల్లో జరిగింది సార్. నేను ఉండేది 2లో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే అక్కడ చూడమ్మా ఏంటైందని చెప్తే నేను చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి మీరు ఇందాక కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్ లోనే? కెమికల్ అవును కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. అది ఇస్తలేదు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మేము ఆపరేషన్ ఏంటంటే హజడేసే కదా కాదు. కాకపోతే అంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలుగా అక్కడ సరౌండింగ్ లో నిల్చున్నారు. నిల్చోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫీడ్స్ అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నిల్చున్నారు అంతే. నిల్చోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అన్నారు కదా, అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అంత మాత్రం అంతమందికి ప్రెజర్ అక్కడ అసలు లీడ్ చేయొచ్చు. అది మనకి లీడింగ్ పర్మిషన్ ఉందో చేయొచ్చు అని ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్. అది వ్యాగన్ సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్. సార్ ఒక నిమిషం. అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు వర్క్ అంతా అయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నుంచున్నారు వెళ్ళిపోయేటప్పుడు. చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికి నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద? ఆగి వెంటనే ఏంటంటే ఒక కాన్షియస్ సార్ ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటే బయట నుంచి వచ్చిందా? అంటే కాదు సార్, మీరు అన్నదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 8:30 ప్రాంతంకి మాకు మాస్ క్యాజువాలిటీ వచ్చిందండి సింహగిరి హాస్పిటల్కి. అందులో లత, కుమారి, దేముడు, రాము, లక్ష్మి అని చెప్పి మొత్తం 5 members వచ్చారు. అందరూ అసలు ఎవరు మాట్లాడితే కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్లో కళ్ళు తిరుగుతూ ఇరిటబుల్గా ఉన్నారు. వెంటనే మాకు డౌట్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని చెక్ చేస్తే అందరికీ కూడాను 70 కన్నా తక్కువ ఉంది, 70% కన్నా తక్కువ ఉంది. వెంటనే మేము ఎమర్జెన్సీగా స్పందించి వెంటనే మేము ఆక్సిజన్ లెవెల్స్ అవి పెట్టుకొని తర్వాత అసలు ఏం జరిగిందో అనే విషయం గురించి అని చెప్పి పెట్టి మా క్రిటికల్ కేర్ అశ్విన్ గారు వచ్చారు వెంటనే. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ క్రాంతి గారు వచ్చారు. రాగానే అప్పుడు వాళ్ళు ఒక డ్రగ్ కి ఎక్స్పోజ్ అయ్యారు. ఒక పౌడర్ ని కంటైనర్ నుంచి షిఫ్ట్ చేస్తుంటే ఆ పౌడర్ లోపల ఉండిపోవడం వల్ల ఎక్కువ శ్వాసకు తీసుకోవడం వల్ల ఇది జరిగిందనే విషయం మాకు అర్థమైంది. సో దానికి సంబంధించి ప్రాపర్ గా యాంటీడోట్ అంటూ ఏమీ పర్టికులర్ గా ఉండదు. సో అందుకని చెప్పి డ్రగ్ ని ఎక్కువ మళ్ళీ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువ షట్ అవుట్ అయిపోవడానికి దానికి సంబంధించి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అశ్విన్ గారు వెంటనే టేక్ ఓవర్ చేసుకొని అలాగా
మా క్రాంతి గారు వెంటనే చూసి దానికి స్పందించాల్సిన ట్రీట్మెంట్ వెంటనే స్పందించాము. ఇమీడియట్ గా మేము కానీ ఆ టైంలో కేసుని టేక్ ఓవర్ చేయకుండా వేరే హాస్పిటల్ కి పంపిద్దాం అనుకున్నా కూడాను ఆ ట్రాన్సిషన్ ట్రైన్ కూడా లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు వాళ్ళతో పాటు. ఇది కండిషన్ అని చెప్పడానికి కూడా మేము హాస్పిటల్లో జస్ట్ మానవతా దృక్పథం, ఒక ప్రాణం పోకూడదు అనే విషయంగా మేము కేసు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఆ కంపెనీ ఆ యాజమాన్యం కానీ కంపెనీ తరపు కానీ ఎవ్వరూ లేరు, ఓన్లీ పేషెంట్స్, ఆ 4 పనిచేస్తున్న పనోళ్ళు. ఆ పనోళ్ళ పరిస్థితి కూడా పెద్దగా బాగాలేదు. వచ్చిన 5 మంది కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఎవరితో మాట్లాడడానికి కూడా లేదు. సో వెంటనే మేము వైద్యం చేసి స్పందించి కొంచెం స్టెబిలైజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పటివరకు ట్రీట్మెంట్ జరిగింది. సో తర్వాత మా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, నెక్స్ట్ పోలీస్ టీము వీళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడి తర్వాత దాని గురించి అని చెప్పి కిమ్స్ కి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కిమ్స్ కి షిఫ్ట్ చేశాము. అందులో ఒక కేసు, ఒక ఆవిడది కొంచెం కండిషన్ బాగాలేదని చెప్పి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. సో మా దగ్గర వెంటిలేటర్ సదుపాయం ఉన్నా కలెక్టర్ గారు ఎలాగో షిఫ్ట్ చేద్దాం అన్నారు కాబట్టి మేము వెంటనే కిమ్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఒకసారి క్రిటికల్ కేర్ సార్ మన ఎమర్జెన్సీ యాక్చువల్గా వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా వచ్చేటప్పటికే కొంచెం వాళ్ళు గాలి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఎసిటైనైడ్ అని చెప్పేసి ఒక విషవాయుకి ఎక్స్పోజ్ అవ్వడం జరిగిందని తర్వాత మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా మనం అన్ని కనుక్కోవడం మీద మనకు తెలియడం జరిగింది. దాని పనితనం ఎలా ఉంటుందంటే అది రక్తంలో కలిసిపోయి శరీరానికి అవయవాలకి ఏదైతే గాలి వెళ్ళాలో అది వెళ్లకుండా చేయడమే దాని పనితనం. దాని నుంచి వాళ్ళు ఏంటంటే నీలంగా మారిపోయి గాలి అందుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ సిచ్యువేషన్లో మనం ఫస్ట్ ఎయిడ్గా మనం ఏవైతే చెయ్యాలో ప్రాథమికంగా మేము తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకుని చికిత్స అందించడం కూడా జరిగింది. సో ఆ శాచురేషన్ అన్ని స్టేబుల్ చేశాక ఒకదాని తర్వాత ఒకటి మనం హయ్యర్ సెంటర్ షిఫ్ట్ చేద్దాం అని చెప్పి ఒక కలెక్టర్ గారితో మాట్లాడిన దాని మీద మనం ఆ విషయంకి రావడం జరిగింది. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే ఒక పేషెంట్ కొంచెం ఎక్కువగా పీల్చిన దాని మీద మధ్యలో కొంచెం బ్యాడ్ అవ్వడం వల్ల వెంటనే మేము చూసి దాని వైపు మనం ఏ విధంగా స్పందిస్తే ఆవిడకి ఎంత బాగుంటుందో ఆ విధంగా మేము స్పందించడం కూడా జరిగింది. ఆవిడకి వెంటనే మేము ట్యూబ్ అది వేసి కూడా ప్రాణంతోనే మనం కిమ్స్ ఐకాన్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇది షిప్పింగ్ కంపెనీ నుంచి ఇలాగ 4 పేషెంట్స్, 5 పేషెంట్, ఫస్ట్ 4 పేషెంట్స్ వచ్చి కొంచెం అన్కాన్షియస్గా ఎవరో ఒకరు సహాయంతో వచ్చి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు అడ్మిట్ చేసుకొని అసలు ఇమీడియట్గా వైటల్స్ అనేవి తీసాము. వైటల్స్ తీస్తే వైటల్స్లో ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ శాతం తక్కువ ఉంది అని మనం గమనించి అసలు ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే వాళ్ళు ఒక షిప్పింగ్ కంటైనర్లోని ఒక లోడ్ అన్లోడ్ చేస్తున్నారు అని చెప్పారు. అయితే మేము వెంటనే ఏం అన్లోడ్ చేస్తున్నారు ఏంటి, దానివల్ల ఏమన్నా కానీ ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చా అనుకొని మేము ముందుకెళ్తే అది ఏంటి అని కొంచెం హిస్టరీ బైస్టాండర్స్ అంటే వచ్చిన వాళ్ళని అటెండర్స్ని అడిగితే ఎస్టెన్లైట్ అని చెప్పారు. ఈ ఎస్టెన్లైట్ అనేది ఏం చేస్తుంది అంటే దీనివల్ల అసలు మరి ఇది ప్రతిసారి వస్తుంది వెళ్తుంది కదా, మరి ఈసారి ఎందుకు ఇలా జరిగింది అని ప్రత్యేకంగా వాళ్ళు అడిగితే లేదని మేము ప్రతిసారి చేస్తున్నాం ఇది అన్నారు. కానీ ఈసారి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో, ఈ బ్యాగ్ ఆఫ్ 50 kgs బ్యాగ్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఒక కంటైనర్లోనే ఒక 500 నుంచి 600 బ్యాగులు ఉంటాయి. వీటిని షిఫ్ట్ చేసే పరిస్థితులు ఏంటంటే షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక మనిషి పైకి ఎక్కి దాని కిందకి అందిస్తాడు. 2 మనుషులు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని ఇంకొక బయట ఉన్న మనిషికి అందిస్తారు. ఆ బయట ఉన్న మనిషి ఎవరైతే 5వ మనిషి కింద వచ్చారు వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ, వీళ్ళకన్నా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ తోటి హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ 5వ మనిషి కూడా నాకేం పర్వాలేదు అనుకొని ఉన్నాడు. తర్వాత కొంచెం కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, ఆక్సిజన్ అందకపోయినట్టు అనిపించడం వీటితోటి రావడం జరిగింది. సో 5వ వ్యక్తి ఏంటంటే బయట ఉండి సరుకుని బయటకు పెడుతున్నాడు. ఈ మిగిలిన ముగ్గురు లేడీస్ ఏం చేస్తారంటే ఆ బ్యాగ్స్ని ఈడ్చుకొచ్చి ఈ బయట ఉన్న మనిషికి అందిస్తున్నారు. ఒక మనిషి కొంచెం సీరియస్గా ఫస్ట్ ఎవరైతే సీరియస్గా ఉన్నారు అనుకున్నామో ఆ వ్యక్తి మాత్రం పైన ఎక్కి ఆ కంటైనర్లోంచి బ్యాగ్స్ అన్నింటినీ బయటకు తీశాడు అని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి ఇది మాకు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ బ్యాగ్ అనేది ఏదైనా కానీ స్పిల్ అయ్యి ఉండొచ్చు. ఈ పౌడర్ అనేది కంటైనర్ లోపల తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది శరీరంలో గట్ట ఊపిరితిత్తుల్లోకి ముందుగా వెళ్తుంది. ఫస్ట్ కళ్ళు ఇబ్బంది రావచ్చు, డైరెక్ట్గా వెళ్తే శరీరం మీద స్కిన్ మీద ర్యాష్, ఇరిటేషన్ రావచ్చు. 3 ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళగానే ఊపిరితిత్తులు ఏంటంటే ఇరిటేషన్కి అయ్యి ఊపిరి ఆడకుండా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఈ ప్రొసీజర్లో ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ తగ్గడం, ఆక్సిజన్ వచ్చాక మేము ముగ్గురం ఆలోచించుకొని స్టెబిలైజ్ చేసి పంపిస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్సిట్లోనే ఎందుకంటే ఎవరికి చెప్పాలి, ఎంతమంది మనకి అంబులెన్సెస్ రావడం అనేది వెంటనే కష్టమైన పని కాబట్టి ముందుగా స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఒక పేషెంట్కి వచ్చేసి ఫీమేల్ పేషెంట్, ఆవిడకి ముందు నుంచి కూడా లంగ్ ఇష్యూ ఉన్నట్టుంది.
దాని మీద ఏంటంటే ఆవిడ కొంచెం ఎర్లీగా ఆక్సిజన్ శాతం పడిపోవడం జరిగి ఆవిడ ఫస్ట్ ఏంటంటే ఇంక్యుబేట్ చేసేసి ముందుగా ఆవిడని షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఆ కెమికల్ ఉందా ఎక్కడండి మీరు చెప్పారు కదా ఈ కెమికల్ వల్ల జరిగిందని, అది దేనికైనా యూజ్ చేస్తారా? అది ఫార్మా ప్రిలిమినరీగా మేము చూసేది అయితే ఇప్పుడు ముడి సరుకు అనేది దేనికైనా యూజ్ చేయొచ్చు. ముందుగా ముడి సరుకు ఏంటంటే ఒక మెడిసిన్, ఫార్మా కంపెనీకి యూజ్ చేసే మెడిసిన్ అది. ఆ మెడిసిన్లో ఏంటంటే మనకి ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే ఎలాగైతే మనకి ఒళ్ళు నొప్పులు ఇవి తగ్గుతాయో, ఆ ఎస్టెల్ అనేది కూడా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి, కొంచెం జ్వరం తగ్గడానికి ఉపయోగపడే ఒక ముడి సరుకు మాత్రమే. దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఓకే సార్, ఇప్పుడు 5 పరిస్థితి బాగుందా? ఎవరు సార్ చెప్తారు. మోస్ట్లీ ఇప్పటి వరకు మేము కిమ్స్ లో కూడా మళ్ళీ మాట్లాడాము, అండ్ మేము కూడా మళ్ళీ ఇప్పుడు ఎలాగో విజిట్ చేస్తాం ఎలాగో వచ్చి, ఎందుకంటే చాలా కష్టపడ్డాం మేము పేషెంట్. ఆల్మోస్ట్ మా కుటుంబ సభ్యుల్లాగే మేము కష్టపడ్డాం. మేమే కాదు, మొత్తం మా స్టాఫ్ అంతా, వీళ్ళందరూ అసలు యాక్చువల్ గా 8 o'clock వెళ్ళిపోయే స్టాఫ్. వీళ్ళందరూ భోజనం కూడా మానేసి సొంత మనుషులకి ఎంత కష్టపడతారో అంత కష్టపడ్డాం. అండ్ వీ డింట్ ఆస్క్ ఈవెన్ 1 penny ఇప్పటివరకు కూడా, బికాస్ దెర్ ఇస్ నో మేనేజ్మెంట్, దెర్ ఇస్ నో ప్రాపర్ పీపుల్. మేము అడగడానికి కూడా లేదు, మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా లేదు. మేము ఆ ప్రతి పేషెంట్ ని కాపాడాలనే బిజీలోనే ఉన్నాము. దేవుడి దయ వల్ల అదృష్టం కొద్దీ అందరూ 5 బాగున్నారనే ఉన్నది. వెంటిలేటర్ల మీద పెట్టిన పేషెంట్ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం 95% ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయని ఉన్నారు. అండ్ ఎంతైనా కూడా మేము ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి మా కంటితో వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్ళి మేము ముగ్గురు ఎలాగో వస్తున్నాము, వచ్చి పేషెంట్ చూస్తే మేము హాయిగా కొన్ని ఏమైనా భోజనం చేయొచ్చని ఉద్దేశంతో రైట్.